యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వాక్యం. పరిసయ్యులందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కొంచెం బేసి పెట్టు. ఏమని మాట్లాడుకుంటున్నారు? మనం చేసిన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. కొంచెం బేసి. ఏమంటున్నారు? మనం ఎన్ని మాస్టర్ ప్లాన్లు వేసినా అవన్నీ ఏమవుతున్నాయి? నిష్ప్రయోజనం. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు. పండగ రోజు ఓ పక్క ప్రజలందరూ కూడా దావీదు కుమారునికి జయము 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 జయము, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని ఓ సంబరాలతో ప్రభుని గణపరుస్తుంటే, వీళ్ళందరూ ఒక మీటింగ్ వేసుకొని వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? మనము చేసిన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమయ్యాయి అని ఒకనితో ఒకడు చెప్పుకుంటూ, చూడండి లోకమంతా కూడా, ప్రపంచం అంతా కూడా, ప్రజలందరూ కూడా ఆయన వెంట పోయెను. యేసు ప్రభువు యెరూషలేములో ఉన్నప్పుడు ఈ మత పెద్దలు ఉన్నారే, వీళ్ళకెప్పుడు ఒక పిచ్చి. ఏమిటా పిచ్చి అంటే, మా మతం బతకాలి అంటే ఇంకొకడు చావాలా, ఇంకో కొత్త మతం బతకూడదు. యూదులకు యేసును ఒప్పుకోరు. ప్రధాన యాజకులు యేసును ఒప్పుకుంటారా? యేసు ప్రభుని ఒప్పుకుంటారా? పొర్రపాటున ఒప్పుకోవట్లే. ఎందుకంటే వీళ్ళకు మత పిచ్చి పీక్స్ లెవెల్కి ఎక్కింది. మత పిచ్చి ఎక్కడ దాకా ఎక్కిందయ్యి అంటే పీక్స్లోకి వెళ్ళిపోయింది. అందుకని వీళ్ళు ఏం మాస్టర్ ప్లాన్ వేశారో తెలుసా? యేసు ప్రభువును చంపాలి. ఎవరు చంపాలా? చెప్పండి, ఎవరు చంపాలా? పండగ రోజు అందరూ పండగలో ఆరాధిస్తుంటే వీళ్ళు అంటారు, యేసు ప్రభువును చంపాలి, యేసు ప్రభువుని ఎత్తుకెళ్ళిపోవాలి, యేసు ప్రభువును కనబడకుండా చేయాలని మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నాలన్నీ ఏమయ్యాయి? నిష్ప్రయోజనమయ్యాయి. ఎందుకంటే ప్రపంచం ఆయనతోనే ఉంది, ప్రజలు ఆయనతోనే ఉన్నారు. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఇది ఈరోజు వచ్చింది కాదు, ఓ పురాతన కాలం నుంచి జరుగుతున్న ప్రయాణమే ఇది. ఎవరైనా ఏమైనా చేయగలిగారా అంటే ఎవరు ఏమీ చేయలేరు. అందరూ మట్టిలోకి పోతున్నారే తప్ప ఎవరు దాన్ని ఆపలేకపోతున్నారు. ఒకవైపు పండగ సంబరాలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు ఆరాధిస్తున్నారు, రక్షకుని ఘనపరుస్తుంటే వీళ్ళకు లోపల కడుపు మండిపోతుంది. మన ప్రయత్నాలన్నీ ఏమవుతున్నాయి? చెప్పండి, ఏమవుతున్నాయి? నిష్ప్రయోజనం. రాసి పెట్టుకోండి. ఈ లోకంలో యేసుకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి ప్రయత్నం నిష్ప్రయోజనం కాబోతున్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. లోకం ఏమనుకుంటుందంటే, మనిషిని కనబడకుండా చేస్తే ఈ వ్యాప్తి ఆగిపోతుంది అనుకుంటుంది. ఒక్కరు పోతే 1000 మంది పుడుతున్నారు, ఒక్కరు పోతే 1,00,000 మంది పుడుతున్నారు, ఒక్కరు పోతే కోట్ల మంది పుడుతున్నారు. రోమా సామ్రాజ్యం వల్లే శాతకాలే.
ఈ లోకానికి అధిపతి వాడి వల్ల ఎప్పటికీ అవుతలేదు, ఎప్పటికీ అవ్వదు. ఇక మనుషులెంత, మానవులెంత? వాళ్ళు అంటారు, మీటింగ్ వేస్తారు, మనము చేసిన ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయాయ్యా. వీళ్ళేంటి పండగలు జరుపుకుంటారేంటి, వీళ్ళేంటి సంతోషంగా బ్రతుకుతారేంటి, వీళ్ళ యొక్క ఆనందం అంబరాన్ని అంటుతుంది ఏంది? ఏడవాలి కదా, బాధలు పడాలి కదా, అవమానాలతో తలదించుకోవాలి కదా. దేనికి బాబు, దేనికి అవమానపడాలి, దేనికి తలదించుకోవాలి, దేనికి ఏడవాలి? మేము ఇంకా ప్రభువునందు ఆనందిస్తాం. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా ప్రభువునందు ఆనందిస్తాం. వారి ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనాలయ్యాయట. లోకం ఎవరి వెంట ఉంది పండగ రోజు? ప్రజలు ఎవరితో ఉన్నారు చెప్పండి, చెప్పండి, ప్రజలు ఎవరితో ఉన్నారు? గుర్తుపెట్టుకోండి, ప్రజలందరూ కూడా ఒక్కటైతే ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. ప్రజలందరూ కూడా ఒక్కటైతే ప్రధానులు కూడా ఏమీ చేయలేరు. పండగ పూట ప్రభు పిలిపిస్తున్నారు, క్రైస్తవులందరూ ఒక్కటి కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. సంఘాలన్నీ ఒక్కటి కావాలి, క్రైస్తవులందరూ ఒక్కటి కావాలి. పిలిపిస్తున్నాడు ఆయన. అందుకని ప్రజలందరూ ఏమయ్యారు? ఎవరు వెంట వెళ్తున్నారు? ఎవరు వెంట వెళ్తున్నారండి? మట్లాదివారం అని చెప్పి మనం అందరం కూడా ఎవరు కట్టుకున్న చర్చిలలో వాళ్ళు ఉన్నారు, ఎవరు ఏర్పాటు చేసుకున్న సంఘాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరున్న చోట వాళ్ళు ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ అందరూ కలవాల్సిన టైం వచ్చింది, అందరూ ఒక్కటవ్వాల్సిన సమయం వచ్చింది, అందరూ యేసును వెంబడించాల్సిన సమయం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఎవరితో ఉన్నారో, ఎవరు గీసిన గీతల్లో ఉన్నారో, ఎవరు రాసిన రాతల్లో ఉన్నారో, ఎవరు ఏర్పాటు చేసుకున్న ఆ కంచెలో ఉన్నారో తెలియదు. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు మాత్రం యేసుతో మాత్రమే ఉంటాడు. ప్రపంచమంతా కూడా ఆయన్నే వెంబడిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.